నమస్తే అమ్మ, మీ పేరు? షేక్ మీరాబీ. మీరాబీ గారు, ఇక్కడ ఎవరి పరిపాలన బాగుంది ఈ పేటకి మీకు అనిపిస్తుంది? మా పేటకి జగనే. ఎందుకని? ఎందుకని అంటే రోడ్లు వేశారు, కాలువలు మాత్రం తీయలేదు కానీ రోడ్లు వేశారు, పంపులు వేశారు, బాగానే జరుగుతుంది మాకు. ఇంతకు ముందు ఎలా ఉండేది ఈ పేట, ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇక్కడ? ఇంతకు ముందు కొంచెం ఇదిగా ఉండేది, ఇప్పుడు బాగుంది మాకు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి నిలబడుతున్నారు, ఇక్కడ ఏమో విడుదల రజనీ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఈ పేటకి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నాను. విడుదల రజనీ ఆమె వస్తే బాగుంటుంది. ఎందుకని? బాగా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళందరూ పనులు బాగా చేస్తున్నారు కదా, అందుకని చెప్పి బాగా వస్తే బాగుంటుంది. స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తున్నారా లేదంటే జగన్ గారిని చూసి ఓటేస్తున్నారా మీరు? కాదు మాకు పనులు చేపించినందుకే వేస్తున్నాం మేము ఓటు. అంటే మీకు ఇంతకు ముందు పెన్షన్ విధానం కానీ లేదంటే వాలంటరీ విధానం కానీ ఎలా ఉంది? వాలంటరీ ఇంటింటికి వచ్చి బాగానే ఇచ్చేది, నెల ఆగేది కాదు మాకు పింఛను. అలాంటి వాలంటరీ తీసేశారు. ఇప్పుడు మీరంటే నడిచి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తీసుకుంటారు, కొంచెం ముసలి అవ్వ తాతలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పరిస్థితి అదేగా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఆయన వస్తేనే బాగుంటుందని. మరి టీడీపీ ప్రభుత్వంలో 6 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. 3 గ్యాస్ బండ్లని, లేకపోతే మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తాననేసి. అవి నమ్ముతారా లేదంటే అవి తీసేశారు కదా, ఇప్పుడు వాలంటీర్ని తీసేశారు. ఇది ఆగిపోయిందని చెప్పి వాలంటీర్ని తీసేశారు, అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పింఛన్ ఎవరు ఇస్తున్నారు? అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా సచివాలయానికి. ఇంటింటికి వెళ్ళి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాం, బాగా ఇబ్బంది పడుతున్నాం కదా మేము. అయితే ఈ పేటకి ఎవరు వస్తే మంచి జరిగింది? రజనీ, విడుదల రజనీ. దాని గుర్తే బాగుందండి. ఎందుకంటే ఇళ్ళ ముందుకు వచ్చి ప్రతిదీ మాకు ఇబ్బంది లేకుండా బియ్యం కాడి నుంచి ప్రతి వస్తువు కానీ, మాకు ఆటోలకు కానీ, అమ్మఒడి కానీ ఏదైనా సరే బాగానే ఇచ్చారండి. అంతే. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇక్కడ గల్లా మాధవి నిలబడుతున్నారు, ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా రజనీ నిలబడుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మళ్ళీ మా ప్రజలందరూ కష్టాలు తీరుతాయి అనుకుంటున్నారు? రజనీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. మాకు అలా అనిపించింది, ఇంకా మాకు అయితే బాగుంటుంది అనిపించింది. మాధవి గారు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి ఏమైనా అడిగారా మీ సమస్యలు ఏమైనా? మేము ఇళ్లలో లేనప్పుడు వచ్చిందేమో అండి, మేము చూడలేదు. మరి చూసామని మేము ఎట్లా అంటాం అది. మరి రజనీ గారు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? వచ్చారు, 4-5 సార్లు వచ్చారు. ఏం సమస్యలు ఏం కనుక్కున్నారా మీవి? ఇక్కడ సమస్యలు కూడా కనుక్కున్నారు, నడిచి కూడా వచ్చారు అక్కడ దాకా. అయితే ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీకేం కావాలని అనుకుంటున్నారు? అసలు మాకేం కావాలని కోరుకోవట్లేదండి. కాలువలు అన్నీ మాకు చేసి పెట్టారు, మాకు కాగితాలు ఇస్తే